ఇప్పుడు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ వార్తలు చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో మున్సిపాలిటీకి 59 కోట్ల 86 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారని ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా రాజోల్పేటలో అభివృద్ధి పనుల్లో పాల్గొన్న ఆయన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను మెజార్టీతో గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కడెంలో మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా కడెం ప్రాజెక్టులో ఎమ్మెల్యే చేప పిల్లలను విడుదల చేశారు. ఈ ఏడాది కడెం ప్రాజెక్టులో మొత్తం 18,34,000 చేప పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తోందని తెలిపారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ సాధ్యమని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ అన్నారు. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా న్యాయ సేవాధికారి సంస్థ, రవాణా, ట్రాఫిక్, పురపాలక, పోలీస్ శాఖ అధికారులు చైతన్య ర్యాలీ చేశారు. అనంతరం ట్రాఫిక్ నియమాలు పాటించిన వారికి పువ్వులు అందజేసి అభినందించారు. కల్మషం లేని ఆదివాసీ జీవితాల్లో వెలుగులు నిండాలని, వారికి ఎల్లవేళలా భగవంతుడి ఆశీర్వచనాలు ఉంటాయని త్రిదండి దేవనాథ్ రామానుజీయర్ స్వామి అన్నారు. గ్రామ శివారు నుంచి స్వామివారిని కొమ్ము నృత్యాలు, డోలు వాయిద్యాలతో గుత్తికోయల ఆత్మీయ స్వాగతాన్ని పలికారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లలోని ఆదివాసీ కుటుంబాలకు 1,50,000 విలువైన నిత్యావసరాలను స్వామివారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. నల్గొండ జిల్లా నక్రికల్లో విషాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ తో నిరుపేద కుటుంబం రోడ్డున పడింది. దేగల సైదులు అనే వ్యక్తి ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో సుమారు 5 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు కన్నీరు మున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో కొందరు దుండగులు మొబైల్ అసోసియేషన్ పేరుతో ఎయిర్ గన్, రైఫిల్, కత్తులతో బెదిరింపులకు పాల్పడ్డారు. పట్టణంలో ఎయిర్టెల్ నెట్వర్క్ సర్వీస్ నిర్వహించే ఉద్యోగస్తులను కొంతమంది కోరుట్ల మొబైల్ అసోసియేషన్ పేరుతో గత కొద్ది రోజుల నుంచి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించగా 3 వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.